టిఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు, పాత పేరు కొత్త ఎజెండాతో వస్తాం. కవిత. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే పార్టీ ఉంటుంది. సిద్దిపేటలోనే కాదు, మహిళలకు రిజర్వ్ అయితే గజ్వేల్లోనూ పోటీ. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని డిమాండ్. ఇట్లా నేర్చుకో రామారావు. ఇప్పుడు మీ చెల్లె ఎట్లా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది, ప్రభుత్వాన్ని విమర్శించే టైంలో విమర్శిస్తుంది, సూచనలు చేసే టైంలో సూచనలు చేస్తుంది. రాజకీయం ఎట్లా ఉండాలంటే ఇవో ఈమెను చూసి నేర్చుకో, లేకుంటే ఈమె కాళ్ళు 100 సార్లు మొక్కు, నీకు రాజకీయం కొంచెం తెలివైన పెరుగుతుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, విమర్శించే టైంలో ప్రతిసారి కాదు, కొన్ని పనులలో విమర్శిస్తుంది, కొన్ని పనులలో సలహాలు ఇస్తుంది, సూచనలు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టిఆర్ఎస్ పేరుని ఎవరైనా వాడుకోవచ్చు అంటే ఖచ్చితంగా నేను టిఆర్ఎస్ పేరు పెట్టుకుంటా అని చెప్పేసి చెప్తున్నది. ఈమె టిఆర్ఎస్ పేరు పెట్టుకుంటది, ఈమె పార్టీలోకి వీళ్ళ నాన్నని తీసుకొచ్చుకుంటది. ఎవరిని? వీళ్ళయ్యా కేసీఆర్ ని పార్టీలోకి తీసుకొచ్చుకుంటది. ఇదే జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ ని అసలు మాట్లాడనిస్తలేడు, గెలవనిస్తలేడు. ఆయన మానసికంగా కుంగిపోతూ ఫామ్ హౌస్లో అసలు నానా ఇబ్బంది పడుతుందని చెప్పేసి తెలిసింది. ఖచ్చితంగా ఈమె గనక పార్టీ రిజిస్ట్రేషన్ అయినాక ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ మాత్రం పనిచేస్తాడు. ఈమె పార్టీలో వచ్చి జాయిన్ అవుతాడు, కేటీఆర్ ని మాత్రం బయటికి దన్నేది మాత్రం గ్యారంటీ. అందుకనే టిఆర్ఎస్ అనే పేరునే రిజిస్ట్రేషన్ చేసుకుందామని చూస్తుంది. వాళ్ళ టీం వర్క్ చేస్తున్నారు.